డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ అండ్ స్పెషల్ బీఎడ్ ఎగ్జామ్ రాశారో 31st రోజు సో వాటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ మనకు వెబ్సైట్లో అప్లోడ్ చేశారండి. సో ఈ వీడియోలో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మీరు ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్, సో ఇవి డిఫరెంట్ సపరేట్ ఎగ్జామ్స్ కాబట్టి సపరేట్ లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ కూడా నేను నా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. సో ఓపెన్ బీఎడ్ వాళ్ళు ఓపెన్ బీఎడ్ క్లిక్ చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోండి. స్పెషల్ బీఎడ్ వాళ్ళు స్పెషల్ బీఎడ్కి సంబంధించిన లింక్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను స్పెషల్ బీఎడ్ ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. అలాగే మీరు ఓపెన్ బీఎడ్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను కింద, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మెయిన్గా మనకు అది లింక్ క్లిక్ చేయగానే మీకు మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు రెస్పాన్స్ షీట్స్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. ఆ రెస్పాన్స్ షీట్ క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయండి. సో మీ హాల్ టికెట్ మీదే హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ అని క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే ఆన్సర్స్ పెట్టారో దానికి సంబంధించిన అన్ని పీడిఎఫ్ మొత్తం మీకు కనిపిస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో వాళ్ళే చెప్పేశారు, లైక్ మార్క్స్ ఆప్టెండ్ అని చూడండి ఇక్కడ. సో ఇక్కడ బీఎడ్ జనరల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 31 డిసెంబర్ 2024 కింద మీ పార్టిసిపేట్ ఐడి, పార్టిసిపేట్ నేమ్, సబ్జెక్ట్, దాని కింద లాస్ట్లో మీకు మార్క్స్ ఆప్టెండ్ ఉంది. సో ఆ మార్క్స్ ఆప్టెండ్లో మీకు 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో అక్కడ ఉంది. సో మళ్ళీ మీరు కింద కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్క్స్ ఆప్టెండ్ ఎంత అవుతుందో అదే మీకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మార్క్స్ పరంగా మీకు అన్ని మార్క్స్ వచ్చినట్టు. సో 100కి ఇక్కడ ఎగ్జాంపుల్గా 80 మార్క్స్ వచ్చాయి ఈ స్టూడెంట్కి, సో 80 మార్క్స్ వచ్చినట్టు. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రిలిమినరీ కీ పెట్టారు అంటే క్వశ్చన్ పేపర్, దానికి సంబంధించిన ఆన్సర్. సో మీకు అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఆబ్జెక్ట్ చేయొచ్చు. సపోజ్ బై మిస్టేక్ వాళ్ళ ద్వారా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా ఆబ్జెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రిలిమినరీ కీ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సపోజ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా ఆ మిస్టేక్స్ని వాళ్ళకి సెండ్ చేయాలి. సెండ్ చేస్తే వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ కీ ఆబ్జెక్షన్ ఫార్మేట్ ఇచ్చారు. సో ఆ కీ ఆబ్జెక్షన్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫార్మేట్లోనే మీకు ఏమైతే ఆబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారో క్వశ్చన్స్ని, ఆ క్వశ్చన్స్ని ఆ ఫార్మేట్లో సెండ్ చేస్తేనే వాళ్ళు చూస్తారండి. సో మెయిన్గా ఈ కీ ఆబ్జెక్షన్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీరు ఆన్ ఆర్ బిఫోర్ 5 PM ఆన్ 8th January 2025. సో 8th లోపు మీరు ఏమైనా కీ ఆబ్జెక్షన్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీ ఓన్గా మీరు సెండ్ చేసుకోవచ్చు. సో అక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు మనకు, అదే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఆ మెయిల్ ఐడికి మీరు సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ ఫార్మేట్లో హాల్ టికెట్ నెంబరు, మీ క్వశ్చన్ పేపర్ ఐడి నంబర్, ఏ క్వశ్చన్ మిస్టేక్ అయింది, సో ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించిన రెఫరెన్స్ బుక్ కావచ్చు, ఏమన్నా ఆర్టికల్ కావచ్చు, ఎక్కడైనా మీరు చూసారా దానికి సంబంధించింది కూడా అటాచ్ చేసి పంపాలి. సో 8th ఆన్ ఆర్ బిఫోర్ 8th 5 PM లోపు మీరు సెండ్ చేస్తేనే అవి చూస్తారు. సో యాజ్ ఇట్ ఈస్ మనకు ఓపెన్ బీఎడ్ కూడా మీరు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆప్టెండ్ మార్క్స్ ఎన్ని అయితే వచ్చాయో అవి చూసుకోండి. అండ్ మీరు కూడా ప్రిలిమినరీకి సో క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ చూసుకోండి. సో వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే లైక్ ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారో మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ యొక్క మార్క్స్ ఆప్టెండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి చూసుకోండి. సో మెయిన్గా మనకు ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయండి. సో ఎవరైతే ఓసీ కావచ్చు, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే మినిమం 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరు క్వాలిఫై అయ్యే. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండవు, జస్ట్ మీరు అటెంప్ట్ ఇస్తే మీకు వెబ్ ఆప్షన్స్కి ఛాన్సెస్ ఇస్తారు. సో ఎవరైతే 35 మార్క్స్ మినిమం ఓసీ బీసీ వాళ్ళు ఉంటారో మీరు అందరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మీరు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒక 1 week ఆర్ వితిన్ 10 daysలో మీకు ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. కొద్దిగా తొందరనే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ర్యాంక్ కార్డ్ వస్తుంది అంటే స్టేట్ వైడ్లో మీరు ఓపెన్ బీఎడ్లో మీ స్టేట్ ర్యాంక్, స్పెషల్ బీఎడ్లో మీ యొక్క స్టేట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరిగిందండి. ఇంకా ఎవరైతే చూడలేదో అది చూడండి. సో దట్ ఎవరికైతే కొద్దిగా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో, మీరు స్పెషల్ బీఎడ్ ఆర్ ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి. సో దట్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బంది రాదు. ఆ వీడియో కూడా నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను అటాచ్ చేసి పెడతా. సో దట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అండ్ ఈ లింక్స్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ అప్కమింగ్ లైక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, మనకు ర్యాంక్ కార్డ్స్ కావచ్చు, అలాంటి ఏమైనా అప్డేట్స్ వస్తే ఫాస్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు లైక్ ఓపెన్ బీఎడా, స్పెషల్ బీఎడా కింద కమెంట్ సెక్షన్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో
కమెంట్ చేయండి. సో దట్ మీ కమెంట్ సెక్షన్స్లో మీ కాంపిటీషన్ తెలుస్తుంది. సో మీకన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికన్నా వచ్చినాయా లేదా అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో ఓపెన్ బీఎడా స్పెషల్ బీఎడా మీ ఆప్టెండ్ మార్క్స్ అన్ని కింద మెన్షన్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మెన్షన్ చేయండి. ఏ అప్డేట్ అయినా మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.